నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ. రాష్ట్రంలోని వివిధ అంశాలపై జరిగిన చర్చ. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి. ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద డెల్టా కాలువలకు నీటి విడుదల. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న అధికారులు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్యం పారిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ. రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి చర్చించారు. హెచ్డి బార్లీ పొగాకు కొనుగోలు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై వినతి పత్రం అందించారు. రాష్ట్రంలోని వాణిజ్యం పంటలు పండించే రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. సరళ యోగాసనాల అభ్యసన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని, ప్రతి ఆసనంతోనూ ప్రత్యేక ప్రయోజనాలున్నాయని, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ పేర్కొన్నారు. యోగాంధ్ర మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆదివారం జరిగిన యోగా అభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీజ పాల్గొని ఐసిడిఎస్ మత్స్యశాఖ అధికారులు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీజ మాట్లాడుతూ, దేశ వారసత్వ సంపదతో అందరికీ ఆరోగ్యం ఆశయంతో ఇంత మంచి కార్యక్రమానికి మార్గనిర్దేశం చేసిన గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 45 నిమిషాల సరళ యోగాసనాలతో బీపీ, మధుమేహం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చన్నారు. యోగాంధ్ర అభ్యసన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో జూన్ 21 నాటికి కనీసం 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించే ఉద్దేశంతో 5,000 మంది శిక్షకులతో ప్రతిరోజు గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ డి శ్రీలక్ష్మి, మత్స్యశాఖ డీడీ చక్రాని, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా కోఆర్డినేటర్ డాక్టర్ జె సుమన్, ఆయుష్ అధికారులు డాక్టర్ వి రాణి, డాక్టర్ రామత్లేహి, ఐసిడిఎస్ మత్స్యశాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం అనేది ఒక మాసోత్సవంగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు మన రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం లాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రోత్సాహం ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 తారీఖున మనము మన దేశ సంపదనైన ఈ యోగా గురించి చర్చించుకోవడం, దీన్ని ప్రాక్టీస్ చేయడం, అలాగే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా దాదాపుగా 70 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ యోగా అనేది అంత ప్రాముఖ్యమైనది. మనం ఏ మెడిసిన్స్ లేకుండా, ఎక్కడ హాస్పిటల్స్ వెళ్ళకుండా మన ఇంట్లోనే ఒక అరగంట, 30 గంట, 1 గంట ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిన ఈ బీపీ, షుగరు, అట్లాగే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అంట, ఈ మూడ్ స్వింగ్, డిప్రెషన్, ఇటువంటి అన్నిటికీ పరిష్కారం ఈ యోగాలో ఉంది. యోగా అంటే మనకు ఈ ఋషిమునులు చేయడము, బాగా సాధకులు చేయడము, హిమాలయాల్లో చేస్తారు, ఇటువంటిది మనకు తెలిసి ఉంటుంది.
కానీ యోగా అంటే మనం కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి చోట చేసుకోవచ్చు ఈ యోగాని. అందుకోసమే ఈ యోగాంగ కార్యక్రమం ఈరోజు ఏదైతే మనం చేసామో ఈ 45 నిమిషాలు, ఇది కామన్ యోగా ప్రోటోకాల్. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడైనా వారికి టైం చేయమన్నప్పుడు చేసుకోగలిగే ఈ యోగా ప్రోటోకాల్. దీంట్లో 1-2 ఆసనాలు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, 1-2 రోజులు తప్పితే ఒక 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ సునాయాసంగా మనం అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ యోగా ప్రోటోకాల్ కనుక మనము ప్రాక్టీస్ చేస్తే మనం మొత్తం యోగా చేస్తే ఎంతైతే బెనిఫిట్ పొందుతుందామో అంతగా. రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ, ప్రభుత్వ వైపులు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం కృష్ణా తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు. రైవస్ కాలువకు 700, బందరు కాలువకు 300, మొత్తంగా 1000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాను కాపాడుకుంటూ సరైన సమయంలో సకాలంలో నీటిని విడుదల చేయడం నిరంతరం జరుగుతుందన్నారు. గతంలో నీరు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేసేవారన్నారు. జూన్ 15న డెల్టాకు నీటి విడుదల వల్ల 7,40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందక కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితి గత ప్రభుత్వ కాలంలో ఉండేదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నామన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఇప్పుడే కృష్ణా డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజీ మీద నుంచి గౌరవ కలెక్టర్ గారు, అలాగే సీనియర్ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, అలాగే గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు చేతుల మీదుగా ఇప్పుడే కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారు కూడా ఇక్కడ అనేక పోరాటాలు చేశారు కృష్ణా డెల్టా వాటర్ కోసం. అంటే రైతుల కోసం పోరాటాలు చేస్తేనే నీళ్లు వదిలే పరిస్థితి నుంచి రైతులు అడగకుండానే షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఇవాళ జూన్ 15వ తారీఖు ఉందో 15వ తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల 7,40,000 ఎకరాల పైన ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకి ఒక పండగ, వాళ్ళకి సంతోషం. అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉంది. దాదాపు పోయిన సంవత్సరం అంతకుముందు అయితే సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు కృష్ణా డెల్టాకి సకాలంలో వెనువెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి ఆదేశాలతో ఈ రోజున ఇక్కడ నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మిత్రుడు ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్లు గతంలో పోరాటాలు చేస్తే తప్ప నీటి విడుదల సాధ్యమయ్యేది కాదు. కానీ ఈ రోజున సకాలంలో ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఏంటంటే తుఫాన్లు బారిన రైతాంగం పడకం ఉనిపోయి మనం నీటిని ఇచ్చి వాళ్ళ పంటలు పండించడం అలా చేయాలన్నది వారి యొక్క ఆశ. ఆ ఆశయానికి అనుగుణంగా ఈ రోజున నీటి విడుదల జరిగింది. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ జలవనరుల శాఖ నామరూపాలు లేని పరిస్థితి కల్పించారు. ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కనీసం మురుగు కాలువల్లోనూ కాలువల్లోనూ తూటుకాడ, గురపటెక్క, కెంకిస్స లాంటివి కూడా తీసిన పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రిగా శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం
కూటమి ప్రభుత్వం మన 3వ తారీఖున కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి మీడియా సోదరులు తెలిసిందే. 10వ తారీఖే నీళ్లు వదులుదామని ఉద్దేశం, కానీ రైతులు దుక్కి దున్నని పరిస్థితి, రైతులు నారుమళ్ళు పోతాకి రెడీ అవ్వలేదని చెప్పి దాన్ని 15వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి. గత ప్రభుత్వం ఖరీఫ్కి కానీ రబీకి కానీ నీళ్లు ఇస్తామో ఇవ్వమో చెప్పకుండా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు గత పాలకుల వ్యవహారం మనం చూసిన పరిస్థితి. ఆఖరికి కనీసం గండ్లు పూడ్చడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ, లేకపోతే గట్టులు స్ట్రెంథన్ చేయడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ తీయటం కానీ ఎంతసేపు అమ్ముకుంటాకి తవ్వి దారుణంగా తవ్విన పరిస్థితి గన్నవరం నియోజకవర్గమైనా బయటైనా. మొన్న అంబాపురం దగ్గర వరదలు దాటాకి సింగనగర్ దగ్గర వరదలకు కూడా బుడమేరు ఫ్లడ్స్ ఈ స్థాయిలో కాకపోయినా కొంతమేరకు రావడానికి కారణం ఈ మట్టి తవ్విన పాపం. అలాగే గత పాలకులు తూటికాడ కూడా తీయని పరిస్థితి. 5 సంవత్సరాల్లో డెల్టా మీద అసలు 10 పైసలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. ఏలూరు కాలువ అయితే 1600 క్యూసెక్కులు తీసుకుని లోటు తీసుకునే కాలువ 1000 క్యూసెక్లో తీసుకునే పరిస్థితి. ఆ తూటికాడ అంతా తీయటం, తూటికాడ కూడా తీయటం అవ్వలేని పరిస్థితిలో మొన్న డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ కమిటీలో అధికారులు అందరూ పాల్గొని రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా వదులుదామని 10వ తారీఖు దాన్ని 15వ తారీఖు పోస్ట్పోన్ చేసి వాళ్ళ పెద్దలు అవినిగడ్డ శాసనసభ్యులు మాజీ మంత్రి తల్లికి వందనం ద్వారా రాష్ట్రంలోని ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 67,30,000 మంది పిల్లలకు తల్లికి వందనం కింద వారి తల్లుల ఖాతాలకు 13,000 చొప్పున నగదు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందుకు నిదర్శనమే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 చొప్పున నిధులు జమ చేయడమన్నారు. పాఠశాలలు తెరిచే నాటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్న హామీ మేరకు పథకం అమలు చేశారన్నారు. గతంలో జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచాక కోతలు పెట్టి దగా చేశాడని విమర్శించారు. అన్ని రకాలుగా అభివృద్ధిని కోల్పోయి ఒక పక్కన ప్రజల్ని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆనాడు కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. 3,000 రూపాయల పెన్షన్ని విజయవాడ నగరంలోని 64వ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కంట్రిక కాలనీలో 75 సంవత్సరాల వృద్ధురాలు రాజ్యలక్ష్మి ఏనాడో ప్రభుత్వం కేటాయించిన చిన్న ఇంటిలో నివసిస్తోంది. ఈ గృహం స్లాబ్ దెబ్బతిని కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. బిక్కుబిక్కుమంటూ వృద్ధురాలు ఒక్కరే నివాసం ఉంటున్నారు. మీటర్ పనిచేయడం లేదనే సాకుతో ఆదాని కంపెనీ సిబ్బంది మోసపూరితంగా వృద్ధురాలి ఇంట్లో పాత మీటర్ తొలగించి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ను బిగించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సిపిఎం కార్యకర్తలు స్మార్ట్ మీటర్ ప్రమాదాన్ని వివరించగా రాజ్యలక్ష్మి, ఇతర స్థానిక ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం కార్యకర్తలు స్థానికులతో కలిసి రాజ్యలక్ష్మి ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న అనంతరం నేడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు నేడు కంట్రిక కాలనీలో పర్యటించి స్మార్ట్ మీటర్కు వ్యతిరేకంగా పోరాడిన రాజ్యలక్ష్మిని స్థానిక ప్రజలను అభినందించారు. రాజ్యలక్ష్మి గృహాన్ని సందర్శించారు. కాలనీలో బాబురావు, సిపిఎం కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్మార్ట్ మీటర్లపై ప్రజలను చైతన్యపరిచారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంలో తొలి అడుగు పేరుతో సంబరాలు చేస్తోంది. విద్యుత్ విషయంలో కూటమి ప్రభుత్వం తొలి అడుగులోనే తప్పటడుగు వేసింది. విజయవాడలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కండ్రిక కాలనీలో రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలికి ఇల్లు కూలిపోతూ ఉంది. ప్రభుత్వం పేదవారికి ఇచ్చినటువంటి ఇల్లువి, పేదలకి P4 పేరుతో సహకారం అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పెంచేసింది. ఇప్పుడు దొంగచాటుగా వచ్చి అదానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇదే మీటర్ బిల్లు రావటం లేదని ఫిర్యాదు చేస్తే
దాని సంగతి చేయకుండా అదానీ కంపెనీకి సంబంధించిన మీటర్ మార్చేశారు. తెలియదు మీటర్ మార్చారని అనుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత వారు, స్థానికులు, సిపిఎం కార్యకర్తలు అందరూ కలిపి ఈ అదానీ స్మార్ట్ మీటర్ బాగోతాన్ని చెప్పిన తర్వాత ప్రజలందరూ ఆందోళన చేశారు. మీరు ఈ స్మార్ట్ మీటర్లు తీయకపోతే ఊరుకోమని హెచ్చరించిన తర్వాత మళ్ళీ ఆ అదానీ స్మార్ట్ మీటర్ తీసి మళ్ళీ డిజిటల్ పాత మీటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ అదానీ స్మార్ట్ మీటర్లు దొంగచాటున ప్రజల కళ్ళు గప్పి ప్రభుత్వ అండతో మోసం చేసి ఇళ్లల్లో మారుస్తున్నారు. కొత్తగా కట్టుకునే ఇళ్లకి మీటర్లు మార్చడం, లేదు కంప్లైంట్ ఉన్న ఇళ్లకి మీటర్లు మార్చేయటం, లేదు ఇంట్లో లేనప్పుడు వచ్చేసి మీటర్లు మార్చేయటం. అలాగే ఈ మీటర్ వల్ల లాభం ఉందని చెప్పి జనాలను మోసం చేసి మీటర్లు మార్చడం. ఇలా ప్రభుత్వం దొంగచాటుగా ఈ మీటర్లు బిగిస్తూ ఉంది. ఈ అదానీ స్మార్ట్ మీటర్లు అంటే మన ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే, దోపిడీదారులు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అదానీ మీటర్ని తీసుకొచ్చి పెట్టారంటే శాశ్వతంగా మన్ని కరెంటు పేరుతో దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. మన ఇంట్లో అదానీకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ప్రభుత్వం అండతో అదానీ మన ఇంట్లో ప్రవేశిస్తున్నాడు, మనని కొల్లగొట్టడానికి ప్రవేశిస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ను అడ్డం పెట్టుకుంటున్నారు. అందుకే ప్రజలందరూ తిరగబడాలి. గతంలో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారైనా లోకేష్ గారైనా ఏం చెప్పారు? అదానీ మీటర్లు లేదు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జనం తెలుసుకుంటున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే పగలగొట్టారు అడ్డుకుని. గుడివాడలో జనం అడ్డుకున్నారు, ప్రతిఘటించారు, వాటిని పగలగొట్టారు. గుంటూరులో సుందరయ్య కాలనీలో స్మార్ట్ మీటర్లు తెలివి బిగిచ్చేస్తే మళ్ళీ పోరాడితే 50 ఏళ్లకి మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లు తీసేసి పాత మీటర్లే పెట్టారు. ఇప్పుడు కండ్రికలో అంటే ప్రజల ప్రతిఘటన పెరుగుతూ ఉంది. తెలియగానే ప్రజలందరూ కూడా అప్రమత్తం. ఇటీవల సాక్షిలో మహిళల్ని అవమానపరిచారని పొదిలిలో నిరసన చేస్తుంటే మహిళలపై రాళ్లు, చెప్పులు వేస్తారా అని మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే రైతులకు న్యాయం చేయాలి కానీ ఎవరైనా సరే రండి తొక్కి పడేస్తామంటారా? పొదిలిలో పొగాకు రైతులకు పరామర్శించాలనే కక్షతో జగన్ వెళ్లారు అని ఎద్దేవా చేశారు. పరామర్శ ముసుగులో ఇటువంటి విధ్వంసకర పనులు చేసేవారిని రైతు సోదరులు క్షమించరని పేర్కొన్నారు. సమాజంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మహిళలు వారిని రక్షించబోయిన పోలీసుల మీద రాళ్లు, చెప్పులు వేశారని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డులో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కి పడేస్తారా లేకపోతే రైతులు ప్రజలను తొక్కి పడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయ ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికీ తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో ఒకసారి చూడండి. ఇగోండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఆ విధంగా రాళ్లు వేస్తూ ఉంటే, మహిళల మీద, పోలీసుల మీద రాళ్లు వేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదిగోండి ఇందాక ఒక అబ్బాయి గళ్ళ చొక్కానో లేదా రంగు చొక్కానో వేసుకున్న అబ్బాయి, ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అతను ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్ళు యూజ్ చేస్తున్నారో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఇదిగోండి ఇతను ఒకడు, ఇంకొక విజువల్స్ లో వేరే అతను. తరాలకు వారధులుగా, భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీజ అన్నారు. నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీజ తెలిపారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీజ పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందని, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వృద్ధుల అనుభవం వెలకొట్టలేని అమూల్య సంపద అని
వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలా చూస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వృద్ధులు ఆరోగ్యంగా, సుసంపన్నంగా, ఆనందంగా ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాకారమవుతుందన్నారు. స్విట్జర్లాండ్ తరహాలో వృద్ధులకు సేవ చేసి క్రెడిట్స్ పోగేసుకుని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించుకునే టైం బ్యాంకు విధానాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి వయోవృద్ధులు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులు పొందేందుకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీజా తెలిపారు. సరళ యోగాసనాల ఆచరణల ద్వారా ఆరోగ్యవంతంగా ఉండొచ్చని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. సీనియర్ సిటిజన్స్, వృద్ధులు, వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడైనా వాళ్ళకి అట్రాసిటీస్, వేధింపులు జరుగుతూ ఉందంటే దాన్ని అరికట్టాలి. దానికి యంత్రాంగం మొత్తం పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి, అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ ముందుకు రావాలి, సహకరించాలి. ఏదైతే సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఈ సమాజం పురోగతికి, సమాజం డెవలప్మెంట్కి ఎంతో కృషి చేసి ఇప్పుడు ఏజ్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని మనము ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఉన్న యూత్స్కి, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్కి వాళ్ళ మార్గదర్శకాలను ఇప్పిస్తూ యంగ్ జనరేషన్ని మంచి దిశలో తీసుకెళ్ళడానికి ఎంతో సీనియర్ సిటిజన్స్ మనకు ఉపయోగపడతారు. సో ఆ ప్రకారంగా వాళ్ళని ఒక రిసోర్స్గా మనము కన్సిడర్ చేసి రిసోర్స్ఫుల్గా వాడుకొని ఇప్పుడు ఏదైతే సమాజం ఉందో దీనికి మళ్ళీ ఇంకా పురోగతి ముందుకు వృద్ధి చెందడానికి ఉపయోగపడేలాగా మనము సిస్టమ్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే చర్చలు చేసి మనం ప్రతి నెల ఒకరోజు ప్రత్యేకంగా వృద్ధుల కోసమే ఒక గ్రీవియన్స్ రోజును కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇట్లాగే ఈ టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది. ఎట్లాగైతే మనము ఈ డబ్బులు అదా చేసి బ్యాంకులో వేసుకుంటాం, అలాగా సీనియర్ సిటిజన్స్కి, వృద్ధులకి హెల్ప్ చేస్తే యూత్స్ సో వాళ్ళ ఖాతాలో టైం అలా సేవ్ అవుతుంది. అది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ వాళ్ళకి కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేదా వేరే వాళ్ళకో లేదా వాళ్ళకే నెక్స్ట్ టైం ఎవరికైనా వేరే సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే సో దాన్ని ఎన్కాష్ చేసుకునేలాగా ఆ క్రెడిట్ని, ఆ టైం బ్యాంక్లో ఉన్న టైంని వీళ్ళు వాడుకునేలాగా ఒక టైం బ్యాంక్ కూడా మనము రెడీ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైతే యంగ్ జనరేషన్స్, స్కూల్ పిల్లలు, యూత్స్ ఉన్నారో వీళ్ళకి సీనియర్స్ నుంచి చాలా వరకు ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్మిషన్ చాలా అవసరం. సో వాల్యూ సిస్టమ్ అనేది తరతరాలుగా వస్తుంది. అంటే కూడా వృద్ధులు మనం ఎలా గౌరవంగా ఉండాలి అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను. వాసవ్య మహిళా మండలి నుంచి మావి చిన్న చిన్న సలహాలు ఏంటంటే, మనం హాస్పిటల్లో వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి కంపెనీ ఎవరు ఉండట్లేదు హాస్పిటల్లో. అలాంటి చోట్ల మనకి ఎవరైనా కంపెనీ ఉండేటట్లు చేయడం. అక్కడ మనం ఈ టైం బ్యాంక్ అని స్విట్జర్లాండ్లో ప్రవేశపెట్టారు. దాన్ని మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా చేస్తే గనక అదొకటి బాగుంటుంది. అలాగే వృద్ధులమి మన సమస్యలే మనం చెప్పుకుంటా ఉంటే మన సమస్య మనకు పెద్దగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 10 మందితో మనం కలిసినప్పుడు మన సమస్య చిన్నదైపోతుంటుంది. అలాగే నెట్వర్కింగ్ సిస్టమ్ ఒకటి, దగ్గరలో ఉన్న స్కూల్స్కి వృద్ధులు వెళ్ళి మన విలువల గురించి చెప్పేటట్లు చాలా ప్రధానం. ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి కూడా చీఫ్ మినిస్టర్ గారు విలువలు పెరగాలి అని అంటున్నారు. సో వృద్ధులందరూ కూడా చాలా ఒక విలువలున్న ఒక సమాజంలోంచి ఇప్పుడు ఒక టెక్నాలజీ యుగంలోకి మనం వచ్చాం. కాబట్టి మనం అనుభవించింది ఏంటి పిల్లలకి చక్కగా స్టోరీస్ లాగా చెప్తే గనక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రోజు మా మనవడితో అలాంటివే చెప్తూ ఉంటాను. కాబట్టి మా నానమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు, మా అమ్మమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు. సో పిల్లలకి తరతరాలుగా మనం ఎలాంటి జీవితంతో వచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తే గనక ఇప్పుడున్న మనకి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీటిలో వచ్చే ప్రభావం పిల్లలకి తగ్గి ఇది చెయ్యొచ్చా అని మనల్ని అడుగుతూ ఉంటారు. లేకపోతే ఏంటంటే వాళ్ళు అదే ఒక రోల్ మోడల్ కింద అనుకుని చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చేస్తే కనుక మనం ఎన్టీఆర్ జిల్లాని ఒక పైలట్ ఇంటర్వెన్షన్స్ చేసి స్టేట్కి ఒక రోల్ మోడల్ డిస్ట్రిక్ట్గా మనం వృద్ధులకి చేద్దాము. సీనియర్ సిటిజన్ సమస్య ఒక జాతీయ సమస్యగా తయారైంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మనందరికీ తెలుసు. 4-5 తరాలుగా కలిసి ఉండేవారు. ఆనాడు గ్రామీణ వాతావరణంలో
అన్నీ కూడా గ్రామ స్వయం సమృద్ధిగా ఉండి బయటికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఆనాడు వృత్తి వ్యాపారాలు వంశపారంపర్యంగా జరుగుతుండేవి. ఆనాడు పెద్దల్ని నలుగురు పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకునేవారు. రాను రాను పారిశ్రామిక యుగం అట్లాగనే ఉత్పత్తులు మన ఈ గ్లోబలైజేషన్ కమ్యూనికేషన్స్ పెరగటం వల్ల గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కుగ్రామైన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వెళ్ళిపోవడము, పెద్దవాళ్ళు వారు ఉంటున్నటువంటి గ్రామంలో ఉండి వారు అనేక సమస్యలు ఎదుర్కొనే చూసేవాళ్ళు లేక పలకరించేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఐక్యరాజ్య సమితి వారు కూడాను మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనేక విషయాలు పరిశీలించి వృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి ఎంతో కొంత వాళ్ళకి వెల్ఫేర్ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అని ప్రపంచ దేశాలకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం, దాని ప్రకారంగా మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ పాలసీని ఒకటి అనౌన్స్ చేయడం, దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసం అనేక రకాల పథకాలను కూడా చేపట్టడం జరిగింది. అందుట్లో భాగంగానే మరి వాళ్ళ నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు అవి కూడా మీకు ఇదివరలాగా మనకి పెన్షన్లు వచ్చే ఉద్యోగాలు భవిష్యత్తులో లేవు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమంటే ఉద్యోగ భద్రత లేదు, భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లలే తమ కుటుంబం. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. భక్తులు వేలాది మంది తరలి రావడంతో దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మవారి భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లు రద్దీగా కనిపించాయి. భక్తుల రద్దీ రీత్యా ఉదయం 10 గంటల నుండే అంతరాలయ దర్శనం రద్దు చేయాలని, 500 రూపాయల దర్శనం టికెట్లు అమ్మకాలు నిలుపుదల చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి వికే శివనాయక్ ఆదేశించారు. కొండపైన క్లాక్ రూమ్, మొబైల్ ఫోన్ భద్రపరచడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఉండడం కెమెరాల్లో గమనించిన ఈవో వెంటనే రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రధానాలయం ప్రోటోకాల్ ఏఈఓ రమేష్ బాబును ఆదేశించారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని పంపి తొక్కిసలాట లేకుండా క్రమబద్ధీకరించడమైంది. సామాన్లు భద్రపరిచే చోట భక్తులు ఇబ్బంది పడుతున్నా సిబ్బంది సంఖ్య పెంచి సత్వర ఏర్పాట్లు చేయకుండా ఉన్న క్లాక్ రూమ్ కాంట్రాక్ట్ను నోటీసులు జారీ చేయాలని ఈవో ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈవో శివనాయక్ ప్రధాన ఆలయం నుండి దుర్గాఘాట్ వరకు కాలినడకన క్యూ లైన్లు, క్లాక్ రూమ్, చెప్పుల స్టాండ్, సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ పరిశీలన చేశారు. దర్శనం క్యూ లైన్ నిలిచిపోవడం, పిల్లలు, పెద్ద వయసు వారు వేచి ఉండడం గమనించి వైర్లెస్ సెట్లో సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ, రాష్ట్రంలోని వివిధ అంశాలపై జరిగిన చర్చ. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి, ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద డెల్టా కాలువలకు నీటి విడుదల, రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు, ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.